అర్థమవుతుంది. అత్వెల్లిలో బరితెగించిన అక్రమం. ఇది మైల్ స్టోన్ నిర్వాహకం అయితే అది మామూలు కాదండి. వీళ్ళ అక్రమాలు, వీళ్ళ దందాలు, వీళ్ళ ఆగడాలకైతే అడ్డు కట్టలేదు. మైల్ స్టోన్ ఆగడాలకు అడ్డు కట్టేది అంటే అది ఇంకా క్వశ్చన్ మార్కే. వీళ్ళ అక్రమాలు మామూలు అక్రమాలు కాదు. ఇది చూడండి, భారీ నాళాలను ఆక్రమించి మైల్ స్టోన్ అనేది పెద్ద ఫ్రాడ్. అది మామూలు ఫ్రాడ్ కాదు. అది చాలామందిని మోసం చేసినటువంటి ఒక కంపెనీ, అది ఒక సంస్థ. అది అక్రమంగా నాళాలు కట్టడము, ఏదైతే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఉంటుందో ఆ నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తూ ఉంటుంది మైల్ స్టోన్ ఎప్పుడైనా సరే. ఇది ఒక్కసారని కాదు, జనాలను మోసం చేసుడు అన్ని కథ ఉంటుంది వీళ్ళది. రియల్ మాఫియా కనుసన్నులోనే అధికార యంత్రాంగం ఇది. ఈ మైల్ స్టోన్ ఉంది కదా, వాళ్ళ కనుసన్నులోనే అధికారులు పనిచేస్తూ ఉన్నారు. మరి ఎవరు అక్కడ న్యాయం చేసేది ఎవరు? వీళ్ళు మైల్ స్టోన్ చేస్తుంటే అధికారులు వచ్చి అరే మైల్ స్టోన్ ఇది కాదురా నాయన, ఇది తప్పు, ఇట్లా ఏదో అని చెప్పేసి అధికారులు చెప్పాలి. ఇక వాళ్ళ వాళ్ళ కనుసన్నులోనే వీళ్ళు నడుస్తూ ఉన్నారు అధికారులు. మరి అది ఎక్కడ దానికి సొల్యూషన్ ఏదో దొరుకుతుంది. నాలాలు అలుగులు మింగిన మైల్ స్టోన్ మాయా కంపెనీ. మైల్ స్టోన్ అంటేనే మాయా కంపెనీ. వరద ప్రవాహానికి చెరువు కట్ట తెగే పరిస్థితి ఏంటి? గ్రామాలకు లేఅవుట్కు పంచి ఉన్న పెను ప్రమాదం అంట. అడ్డగోలుగా ఎన్ఓసి జారీ చేసిన అధికారులపై కలెక్టర్ కన్నెర్ర. సో ఇప్పటికైనా సంతోషం, కలెక్టర్ గారు స్పందించినంట. ఇరిగేషన్ రెవెన్యూ జాయింట్ సర్వే రిపోర్ట్ కోరిన కలెక్టర్. ఒకసారి ఈ వార్త కంప్లీట్ చూద్దాం, ఎందుకంటే ఈ మైల్ స్టోన్ పైన అసలు వార్తలు మామూలుగా రావట్లేదు. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసేటువంటి అక్రమాలు మామూలుగా ఇవన్నీ కూడా చూడండి. ఇగో అత్వేలిలో మైల్ స్టోన్ బరితెగింపు. అక్రమార్కుల చెరువులో చిక్కిన పెద్ద చెరువు నాలాలు అలుగు. కల్వర్ట్ల మధ్య వెంచర్ కమా నిర్మాణం. వీళ్ళకి చెప్తున్నా కదా, వీళ్ళకు అడ్డు అదుపు అనేది లేదు. ఇష్టారాజ్యం అన్నట్టు వాళ్ళ కథ. ఇగో మైల్ స్టోన్ రియల్టర్ల అరాచకం. చెరువు అలుగు నాలాల ఆక్రమణ. సో వీళ్ళ అక్రమాలపై మహాపత్రిక ప్రతిరోజు కూడా స్పందిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా మనం పోరాటం చేస్తూ ఉన్నాం మహాపత్రికలో. వీళ్ళ అరాచకాలపైన, వీళ్ళ ఆగడాలపైన ప్రతిరోజు కూడా మనం కవరేజ్ చేస్తూ ఉన్నాం. సో మైల్ స్టోన్ చేసేటువంటి నిర్వాహకం ఇది. అత్వెలిలో అక్రమం బరితెగించింది. రియల్ మాఫియా కన్ను పడితే చెరువులు, నాలాలు, అలుగులు, తూములు కథమవుతున్నాయి. మైల్ స్టోన్ రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం మొదటి వరుసలో ఉందనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం. తమకున్న ధన రాజకీయ పలుకుబడితో అధికార యంత్రాంగాన్ని నోట్ల కట్టెలతో నోళ్లు ముగించి లేఅవుట్ అనుమతులు రాని చోట అడ్డదారిలో ఇరిగేషన్ ఎన్ఓసీలు పొంది నాలాలు అలుగులను మింగేసింది. ఇది హెచ్ఎండిఏ నుంచి అనుమతులు సైతం పొందింది. అవినీతి అధికారుల ధనదాహానికి వందల ఏళ్ల నాటి పురాతన చెరువులు, కుంటలు, 100 ఎకరాకు సాగు నీరు అందించే నాలాలు, తూములను మూసి దర్జాగా వెంచర్ నిర్మాణం సాగిస్తోంది. ఇది కథ. అంటే అధికారం, ధనం ఉంటే ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. మన ఈ సమాజంలో, మన ప్రజాస్వామ్య దేశంలో డబ్బు, పేరు, పరపతి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మైల్ స్టోన్ లాగా ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళ మాట వింటున్నారట. అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, పేరు ఉన్నది, పరపతి ఉన్నది కాబట్టి. ఇది కదా, 100 ఏళ్ల నాటి పురాతన చెరువుల కుంటలు కూడా మూసేసిందట దర్జాగా, అందరూ చూస్తుండగా. ఇది మైల్ స్టోన్ యొక్క నిర్వాహకం, అరాచకం, ఆగడాలంటే ఇవి. 165 ఎకరాలు ఉన్న చెరువు నిండి భారీ వరద ప్రవాహానికి చెరువు కట్ట తెగితే పక్కన ఉన్న గ్రామాలు, వెంచర్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటంటే అంతేగా. దాన్ని ఏమంటారు, లాస్ట్ అధికారులు పోయి మేము దానిపైన ఎంక్వైరీ చేస్తాం, అది ఏం జరిగిందని చెప్పి చూస్తామని చెప్పేసి చూస్తారు. నేను చెప్పినా కదా, చట్టాలు మన దేశంలో, ప్రజాస్వామ్యంలో మన దేశాలు ఎట్లా ఉంటాయంటే బలహీనలకు ఒకలాగా పనిచేస్తాయి, బలవంతులకు ఒకలాగా పనిచేస్తాయి. ఇక్కడ వీళ్ళు బలవంతులు కాబట్టి ఇక్కడ చట్టాలు పనిచేయవు అని అడిగితే, ఎందుకంటే అక్కడ అధికారులే వాళ్ళకు వత్తాసు పలుకుతూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది బలవంతులకు ఒకలాగా, బలహీనలకు ఒకలాగా పనిచేస్తే చట్టాలడానికి ఇది ఒక నిదర్శనం. ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అడ్డదారిలో ఇరిగేషన్ ఎన్ఓసీలు ఇచ్చిన అధికారులపై కలెక్టర్ కన్నెర్ర చేసినట్టు తెలిసింది. అలాగే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి త్వరగా
రిపోర్ట్ను అందజేయాలని అదనపు కలెక్టర్కు సూచించినట్టు సమాచారం. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలో అత్వెలి గ్రామంలో గల పెద్ద చెరువు అలుగు నాలాలను మింగి మైల్ స్టోన్ అనే మాయ కంపెనీ దురాక్రమణకు తెగబడిందట. అనుమతులు రాని చోట అడ్డదారిలో అడ్డగోలుగా లేఅవుట్ అనుమతులు పొంది యథేచ్ఛగా వెంచర్ నిర్మాణం సాగిస్తుందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. వీళ్ళు పనేది మైల్ స్టోన్ అంటేనే వీళ్ళు ఏదైతే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఉంది కదా, వాళ్ళ నియమాలు ఉంటాయి కదా, ఆ నియమాలు ఎలా ఉంటాయో దాన్ని కంప్లీట్గా అగైనెస్ట్ చేస్తుంది, అంటే అపోజిట్ చేస్తుంది. నియమాలు నిబంధనలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు చేసే కథ ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్లు, దాంతో పాటుగా ఒక్క భూమి ఒక ఫ్లాట్ కూడా 2-3 పేర్లు రాయడము, వీళ్ళ పనికి ఇట్లాంటి ఉంటుంది అన్నట్టు. 165 ఎకరాల చెరువుకు ఎగువ ప్రాంతాన కురిసిన భారీ వర్షాల కారణంగా కాలువల ద్వారా భారీ ఎత్తున వరద ప్రవాహం చెరువులో చేరుతుందని, ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురుస్తున్నాయని, వరద ప్రవాహం పొంగి పొరుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది. నేను ఉష్ణమనం ఒక్కరోజు కొట్టిన వర్షానికి ఎట్లయిందో హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి చెరువుల కాడ, తూముల కాడ, నాలాల కాడ ఇట్లాంటి మైల్ స్టోన్ కంపెనీలు, మాయా కంపెనీలు వచ్చి అక్కడ వాళ్ళు ఇలాంటి చేసినప్పుడు మునుగపోతే ఏం చేస్తుంది సిటీ? ఇట్లాంటి మాయా కంపెనీలు ఎన్నో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఈ విధంగా వరదలు వస్తున్నాయి. వర్షాలకు ఒక చిన్న తుప్పపాటి వర్షానికే అతలాకుతలం అవుతుంది హైదరాబాద్. ఎందుకంటే ఇట్లాంటి మైల్ స్టోన్ లాంటి మాయా కంపెనీలు వేసేటువంటి మాయాజాలం కాబట్టి అదంతా. రైతుల పొలాల మధ్యలో మయూరు అనే పేరుతో లేఅవుట్ వేసి నాలాలు మూసివేయడంతో తమ పంట పొలాలను వరదలు ముంచేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు చేసే కథకు కూడా పక్కన ఉన్నటువంటి రైతన్నలు కూడా కష్టం వచ్చింది. వీళ్ళు చేసే దొంగ పని, మళ్ళీ వీళ్ళు చేసే కథకు వాళ్ళ పక్క పనుల కూడా తిప్పలు. ఆనాడు లేఅవుట్ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోవడమే కారణమని, దాన్ని పర్యవసనం అనుభవిస్తున్నామని అత్వెలి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఆ టైంలో ఎప్పుడైతే నిర్మాణం చేపట్టారో అప్పుడే మేము అడ్డుకట్ట వేసి అప్పుడే గట్టిగా చర్యలు తీసుకుంటే బాగుండేది, అప్పుడు ఆపలేదు కాబట్టి మాకు ఇది జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారంట రైతన్నలు. అలాగే మైల్ స్టోన్ లేఅవుట్కు ఇరిగేషన్ హెచ్ఎండిఏ అధికారులు అడ్డదారిలో అడ్డగోలుగా అనుమతులు జారీ చేయడంతో 3 తూముల అంటే స్టూయిస్లు అలుగును మూసి నాలాలు ఆక్రమించడం వలన భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మైల్ స్టోన్ చేసినటువంటి ఏదైతే అరాచకం ఉందో అత్వలిలో బరిదెగించిన అక్రమం, ఈ నాలా ఉందో ఇది చెరువులు తూముల మీద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉందో దీనివల్ల భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఆ టైంలో ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అధికారులపైన కూడా ఇది చాలా భారీ మూల్యం చెల్లించుకుంటారు అధికారులు దీనిపైన పట్టించుకోకపోతే. ఈ మైల్ స్టోన్ చేసేటువంటి అక్రమాలు పట్టించుకోకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళకు సపోర్ట్ చేసేటువంటి నాయకులు ఎవరైనా సరే, వారి వెనకాల ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. అక్కడ రైతులు, సామాన్య ప్రజలు మోసపోతున్నారు. మన సహజ సంపదను మనం కాపాడుకోవాలి. చెరువులు తూములు నాలాల మీద ఏది అక్రమ కట్టడాలు ఏంది, కథ ఏంది? అంతైపోయిన తర్వాత ప్రకృతి విలయతాండం చూపించిన తర్వాత అయ్యో అట్లా ఇట్లా అంటారు. మనది ఇక్కడ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా నిర్మాణం అనేది. అధికారులు చేసుకోవచ్చు, ఆపచ్చు కదా, ఆపరు. అంత అయిపోయిన తర్వాత అయ్యో అట్లయింది ఇట్లయింది, దాన్ని ఎంక్వైరీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, బాధిత కుటుంబాలకు ఇంత ఇస్తాం, రైతులకు ఇంత ఇస్తాం అని చెప్పేసి చేతులు దులుపుకుంటారు. మళ్ళీ అది యథారాజా తదా ప్రజలు అంటే తెగత. మైల్ స్టోన్ రియల్ ఎస్టేట్ కంపెనీకి కొంతమంది భూములు ఇచ్చారు, వారి కొంతమంది ఇవ్వలేదు. భూమిని ఇవ్వని వారి పరిస్థితే ప్రశ్నార్థకంగా మిగిలిందని స్థానిక ప్రజలతో పాటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ కథ ఇది. భూములు ఇస్తే ఒకలాగా, భూములు ఒకలాగా. అడ్డదారిలో ఎన్ని వసూలు ఇచ్చిన ఇరిగేషన్ వాటిని ఆధారంగా చేసుకోవాలని లేఅవుట్కు అనుమతులు జారీ చేసిన హెచ్ఎండి అధికారులపై కలెక్టర్ ఖండన చేసినట్టు తెలిసింది. దయచేసి కలెక్టర్ గారు ఏదైతే ఈ మైల్ స్టోన్ కంపెనీకి సపోర్ట్ చేస్తున్నటువంటి హెచ్ఎండి అధికారుల ఇతర అధికారుల పైన ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో దీనివల్ల చాలా ప్రమాదాలు వాటిలో అవకాశం ఉంది. కాబట్టి మీకు ఎలాంటి మీ పని పైన, ఎందుకంటే మీరు కలెక్టర్గా ఉన్నారు, మీరు అక్కడ పాలన అధికారి, ఏం జరిగినా కూడా మీకే చెడ్డ పేరు వస్తుంది.
సో ఆ పేరు రాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే ఈ మైల్ స్టోన్ చేసేటువంటి అక్రమాలు ఆగడాలపైన ఒకసారి మీరు సర్వే ఒకసారి రీసెర్చ్ చేసుకొని దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఇది చేసేటువంటి అక్రమాలు కరెక్టేనా, వీళ్ళు ఎన్ని రోజులుగా ఇట్లాంటి దందాలు చేస్తున్నారని చెప్పేసి చూసి ఈ మైల్ స్టోన్ కంపెనీ పైన వారికి సపోర్ట్ ఇచ్చినటువంటి అధికారుల పైన మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము మహాపత్రిక ఏనని తెలుగు నుండి. అలాగే ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో జాయింట్ సర్వే చేయించి పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని అదనపు కలెక్టర్ను కోరినట్టు సమాచారం అంట. ఇది కథ, ఇది చూడండి, చూడండి, ఎక్కడ ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు. ఇష్టారాజ్యం అయిపోయింది, ఇష్టారాజ్యం అయిపోయింది. పైసలు ఉంటుందాలు, పేరు ఉంటుందాలు, ఏమైనా చేసుకోవచ్చు అనే దానికి మైల్ స్టోన్ వాళ్ళు చేసేటువంటి పనులకు మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈజీగా. ప్రతిరోజు దీనిపైన పోరాటం చేస్తూ ఉంది మహాపత్రిక. వీళ్ళు వేసే అరాచకాలు ఆగడాల పైన ప్రతిరోజు నిలదీస్తూ ఉంది, హెడ్లైన్స్ వేస్తూ ఉంది. మరి అధికారుల నుండి కలెక్టర్ గారు స్పందించారంట. దయచేసి కలెక్టర్ గారు మరొకసారి మీరు ఈ విషయం పైన ఒకసారి ఆ ఇష్యూ ఏంటో చూసుకొని దీనిపైన మీరు ఇప్పుడే చర్యలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు భవిష్యత్తులో ప్రమాదం రాకుండా ఇప్పుడే మీరు దాన్ని అడ్డుకట్ట వేయచ్చు. ఇరిగేషన్ ఇన్వాలీల జారీపై విచారణ జరిపించాలి నరేందర్ రెడ్డి, మేడ్చల్ బీజేపీ సీనియర్ నాయకులట. మేడ్చల్ అత్వెలి గ్రామంలో మైల్ స్టోన్ అనే నిర్మాణ సంస్థకు ఇరిగేషన్ అధికారులు అడ్డదారిలో ఎన్ఓసీలు జారీ చేశారని జిల్లా కలెక్టర్ స్పందించి బహిరంగ విచారణ జరిపించాలని మేడ్చల్ బీజేపీ పార్టీ నాయకులు సింగారెడ్డి గోపన్న గారి నరేందర్ రెడ్డి కోరారట. అమాయక కొనుగోలుదారులు హెచ్ఎండి అనుమతులు ఉన్నాయని ఫ్లాట్లు కొని నష్టపోక ముందే అధికారులు చర్య తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ చట్టాలను తుంగలు తొక్కి తూములు, నాలాలు, అలుగులు మూసివేసి లేఅవుట్ అనుమతులు ఇవ్వడం అధికారుల అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే చెప్పడం జరిగింది. లేఅవుట్ అనుమతులు రద్దు చేయాలి అంటూ కూడా చాలామంది ఇప్పుడు ఏదైతే ఈ మైల్ స్టోన్ చేసిన నిర్వాహకం ఉందో దీనిపైన అందరూ అన్ని పార్టీల వాళ్ళు, సామాన్య ప్రజలు, పార్టీలు అన్నీ కలిసి కూడా మూకుమ్మడిగా అక్కడ వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. మరి అయినా కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి మైల్ స్టోన్ కంపెనీ వెనుక ఎవరున్నారు? ఆ పెద్ద తలక ఏంటి? మరి ఎందుకు భయపడతా ఉన్నారు? అది ఇంతమంది రైతులు బాధపడతా ఉన్నారు, ఇంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటే కూడా ఇది కనిపిస్తలేవా నాయకులకు, అధికారులకు? ఆ మైల్ స్టోన్ కంపెనీ వెనుక మరి ఉన్న పెద్ద తలక ఎవరు? అది ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. సో లేదంటే మాత్రం చాలా అంటే చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ మైల్ స్టోన్ అరాచకం అనేది దీనికి ఒక ఎండ్ కార్డు పడే వరకు కూడా మహాపత్రిక మైల్ స్టోన్ చేసిన అరాచకాలపైన రెగ్యులర్గా కంటిన్యూస్గా క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా వార్తలు ఇస్తూనే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఆపేంత వరకు ఈ ఉద్యమం అనేది ఆపదు మహాపత్రికది. అరే ఇంత దారుణమా ఇష్టమానుసారంగా ఇష్టమర్శన కట్టడము, డబ్బులు రిజిస్ట్రేషన్ చేయడము, అమాయక ప్రజల్ని చేయడము వీళ్ళ పనే కది. మైల్ స్టోన్ అని మీరు కొట్టండి, గూగుల్ వస్తుంది. మైల్ స్టోన్ అరాచకాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి కొట్టండి, మొత్తం వస్తుంది వాళ్ళ గురించి, వాళ్ళు వేసే అక్రమాలు మొత్తంగా చెప్తుంది మీకు. గూగుల్ కూడా చెప్తుంది వీళ్ళు వేసే కథలు ఏందనేది.